మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజితారెడ్డి పలువురు వైసీపీ నేతలపై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకానిపై అక్రమ కేసు బనాయించారని సీబీఐతో విచారణ జరపాలంటూ నిన్న కలెక్టరేట్ దగ్గర పూజితారెడ్డి వైసీపీ నేతలు హంగామా చేశారు. జేసీ కార్తీక్ మొదటగా వినతి పత్రం అందించారు. అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. రోడ్ బ్లాక్ కావడంతో ప్రజలు అధికారుల రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో పూజితారెడ్డి పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాని కుమార్తె పూజితారెడ్డి పలువురు వైసీపీ నేతలపై నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకానిపై అక్రమ కేసు బనాయించారని సీబీఐతో విచారణ జరపాలంటూ నిన్న కలెక్టరేట్ దగ్గర పూజితారెడ్డి వైసీపీ నేతలు హంగామా చేశారు. జేసీ కార్తీక్ మొదటగా వినతి పత్రం అందించారు. అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. రోడ్ బ్లాక్ కావడంతో ప్రజలు అధికారుల రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో పూజితారెడ్డి పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నాడి తెలుసుకుందాం. మహేష్, కలెక్టరేట్ దగ్గర హంగామా సృష్టించినట్లుగా తెలుస్తా ఉంది కదా, కేసు నమోదు చేశారు పోలీసులు, ఏం చెప్తున్నారు? నవీన్, రోజున మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి, అలాగే వైసీపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, మండల శాషయ్య, వెంగళ శాషయ్య, మరికొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కలెక్టరేట్ వెళ్ళడం జరిగింది. అక్కడ ముందుగా జేసీ ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి జేసీ కార్తీక్ కి ఒక వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఆయన పైన ఉన్నటువంటి క్వాజీ అక్రమాలు, అలాగే భారీ ఎత్తున పేర్ల పత్రాల వినియోగం, అట్రాసిటీ కేసు, దీనికి సంబంధించి సిబిఐతో విచారించాలని చెప్పి వారు ఆ వినతి పత్రంలో కోరారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట చాలా మంది కార్యకర్తలతోటి ఒక హంగామా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు. ఈ ఆందోళనకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. ఈ ఆందోళన సమయంలో దాదాపు ఒక 3/4 గంట అంటే దాదాపు 45 మినిట్స్ పాటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కలెక్టరేట్ ముందుగా చాలా వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అలాగే కలెక్టరేట్ లోపల కూడా వెళ్లే ప్రజలు, అధికారులు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడటం జరిగింది. ఈ క్రమంలో 1వ 1 పోలీసులు, చిన్న బజార్ పోలీసులు పూజితారెడ్డి, అలాగే పలువురు వైసీపీ నేతలు వాళ్ళ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పూజితారెడ్డి పైన కేసు నమోదు చేయడం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజలు కూడా సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకి ఆటంకం కలిగించే విధంగా ఒకవైపు తప్పులు చేశారు, కేసులు ఎదుర్కొన్నారు, మరోవైపు తప్పులు చేయనట్లుగా ప్రచారం చేసుకునే క్రమంలో ఈ విధంగా ఆందోళన చేస్తూ ప్రజలను ఇబ్బంది గురి చేయలేదని చెప్పి ప్రజలు కూడా విమర్శలు ఇచ్చే పరిస్థితి ఉంది. యాక్చువల్గా నిన్నటి రోజున సజ్జల ఇక్కడ రావడం జరిగింది. నెల్లూరుకి ముందుగా నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకానితో ములాఖత్ అయ్యారు. అనంతరం కాకాని ఇంటికి నివాసానికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలు, అలాగే కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఇదంతా కూడా రాంగ్ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా ఆయన సూచించినట్లుగా కొంతమంది చెప్పుకొస్తున్నారు. అలాగే కొంతమంది మీడియా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో కూడా ప్రత్యేకంగా సమావేశమై ఇక ప్రభుత్వం పైన ప్రభుత్వానికి యాంటీగా ఏ చిన్నది వచ్చినా కూడా పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేయాల్సిందిగా కొంతమంది బులుగు మీడియా, అలాగే వాళ్ళ సపోర్టర్స్ అయినటువంటి పత్రిక మీడియా వాళ్ళకు కూడా అది సూచించినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సాయంత్రం వీళ్ళందరూ కూడా తీసుకుని వెళ్లి ఆందోళన చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే పూజితారెడ్డి మరికొంతమంది వైసీపీ నేతల పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.